పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. విజయ్ టీవీకే పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. టీవీకేలో చేరారు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే మనోహరన్. టీవీకే అధ్యక్షుడు విజయ్ సమక్షంలో పార్టీలో చేరారాయన. 2016 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి వాసుదేవ నల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మనోహరన్. 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో వాసుదేవ నల్లూరు నుంచి 2367 స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. విజయ్ వైపు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేల చూపు ఉంది అనేటువంటి మాట. రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి కూడా చేరికలు ఉంటాయని కూడా టీవీకే నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుత పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వలసలు ప్రారంభమయ్యాయా లేకపోతే ఒక నేతతోనే ఆగిపోతాయా? ఏంటి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయా లేకపోతే విజయ్కి మద్దతు పెరుగుతోందా అనేటువంటి ఒక మాట ఏంటి, ఎలా చూడాలంటారు ఇది? మురళి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే 3 మాజీ ఎమ్మెల్యేలు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సెంగొట్టేన్ అనే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా విజయ్ పార్టీలో చేరారు. విజయ్ పార్టీలోకి వరుసగా వలసలు పెరుగుతున్నాయి. అటు అన్నాడీఎంకే నుంచి ఇటు ఏదైతే డిఎంకే నుంచి జిల్లా స్థాయిలో ఉన్న నేతలు కానీ, ఎవరికైతే అసెంబ్లీకి సీట్లు రావని ఆలోచనలు ఉన్న నేతలు కానీ, లేదా ఇతర పార్టీల నుంచి పన్నీర్ సెల్వం పార్టీ నుంచి కానీ, అటు టీటీ దినకరన్ పార్టీ వరుసగా విజయ్ పార్టీలోకి వలసలు పెరిగాయని స్పష్టంగా చెప్పచ్చు. ఇప్పటికే ఆయా జిల్లాలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూస్తున్నారు. మరోపక్క విజయ్ పార్టీలో నేడు వాసుదేవ నల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే విజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. టీవీకి అధ్యక్షుడు విజయ్ చెన్నైకి వెళ్ళి ఏదైతే మనోహరన్ చెన్నైకి వెళ్ళి కలిసి ఆయన పార్టీలో చేరడం జరిగింది. వాసుదేవ వల్లూరు నియోజకవర్గం అనేది ఎస్టీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2016లో మనోహరన్ అన్నాడీఎంకే నుంచి గెలిచారు. 2021 ఎన్నికల్లో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప మెజార్టీతో 2367 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏదైతే వచ్చే ఎన్నికల్లో 2026 ఏదైతే ఏప్రిల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ఆయనకు సీట్ వస్తుందా రాదా అనే అంశాన్ని పక్కన పెడితే, ఏదైతే తన సామాజిక వర్గానికి సంబంధించిన విజయ్ పార్టీ పెట్టడం, అదే వాసుదేవ నల్లూరు ఎస్సీ నియోజకవర్గం కావడం, ఆయన పార్టీలో చేరడం కూడా లాంఛనమైంది. ఇప్పటికే పలువురు అన్నాడీఎంకేకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలో చేరారు. ఏదైతే దళిత సామాజిక వర్గం ఓట్లు కొల్లగొట్టే యోచనలో విజయ్ ఉన్నారు అనే సమాచారంతోనే ఏదైతే రిజర్వ్ స్థానాల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు చూస్తున్నారు. ఎక్కువ శాతం అన్నాడీఎంకే పార్టీ నుంచే వలసలు పెరుగుతున్నాయి. వాసుదేవ నల్లూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచిన మనోహరన్ ఏకంగా టీవీలో చేరారు. ఆ ప్రాంతంలో దాదాపు ఆయన 1970 నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఏదైతే తెంకాసి జిల్లాలో ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. అన్నాడీఎంకేలో పార్టీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు అనుభవించారు. ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే అన్నాడీఎంకే నుంచి అటు టీవీకేలకు వలసలు పెరిగాయని స్పష్టంగా చెప్పచ్చు మురళి. ఎందుకంటే రాబోయే 2 నెలల్లోనే తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల కోణంలో భాగంగానే ఎక్కువ శాతం మంది మాజీ ఎమ్మెల్యేల చూపు విజయ్ వైపు ఉందండి. ఇప్పటికే తమిళ ఎన్నికల్లో ప్రచారం జరిగితే మరోపక్క విజయ్కి ఇటు యూత్ ఓటింగ్, మరోపక్క దళిత ఓటింగ్. అంటే సినిమా ఆగిపోవడం, కేంద్రం నుంచి వేధింపులు కావచ్చు, లేకపోతే విచారణ నేపథ్యంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ పరిణామాలు ఎక్కువగా పనిచేశాయనేటువంటి మాట రాబోయే రోజుల్లో, అంటే దాదాపుగా ఒక నెల రోజుల వ్యవధిలోనే విపరీతంగా ఈవెన్ డిఎంకే నుంచి కూడా వలసలు ఉంటాయి అనేటువంటి ఒక ప్రచారం జోరందుకుంది కదా కిరణ్. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో హీట్ పెరిగింది. అటు అన్నాడీఎంకే ఇటు డిఎంకే ఒకవైపు యుద్ధం నడుస్తుంటే, మరోపక్క విజయ్ ప్రభావం స్పష్టంగా ఎన్నికల్లో కనబడుతుందనే ప్రభావం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పటికే విజయ్కి తమిళనాడులో సానుభూతి పెరిగిందనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే అటు సినిమా ఏదైతే జననాయకన్ సినిమా కావచ్చు, ఇటు కరూరు సంఘటన కావచ్చు, మరోపక్క విజయ్ని పెడుతున్న ఇబ్బందులు కావచ్చు, నేరుగా నిర్మాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కావచ్చు, ఈ అన్ని అంశాలు కూడా అటు బీజేపీ నేరుగా విజయ్ని ఇబ్బంది పెడుతుందనే సంకేతం తమిళనాడులో బాగా ప్రచారం నడుస్తున్నాయి. విజయ్కి అందుకు తగ్గట్టు సానుభూతి కూడా పెరుగుతుంది. అదేవిధంగా అన్నాడీఎంకే ఏదైతే బీజేపీ కూటమిలో ఉన్న అన్నాడీఎంకేలో ఏదైతే బీజేపీ దాదాపు 55 అసెంబ్లీ సీట్లు అడిగింది, మరోపక్క పిఎంకే 17 అసెంబ్లీ సీట్లు అడిగింది,
అటు ఏదైతే టీటీ దినకరన్ పార్టీ కొన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది. మరోపక్క బీజేపీకి అత్యధిక సీట్లు ఇస్తే తమిళనాడు రాజకీయాల్లో చాలా వేగంగా మార్పులుంటే అన్నాడీఎంకేలో ఎవరికైతే సీటు దక్కదో వారు ఎక్కువ శాతం విజయ పార్టీలకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. విజయ పార్టీలకి రాబోయే నెల రోజుల్లో విపరీతమైన వరసలు ఉంటాయని ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క డిఎంకే అధికార డిఎంకే పార్టీలో ఎవరికైతే సీటు దక్కదో వారు విజయ వైపు చూడడం సర్వసాధారణం. మరోపక్క అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని 2 కూటమిలు ఏర్పడ్డాయి. ఈ కూటమి అటు బీజేపీ ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి ఎవరికి విజయం దక్కుతుందా అనే ఒక సర్వే ఇప్పటికే జరుగుతుంది. ఇప్పటికే స్టాలిన్ వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తున్నారంటే ఒక ప్రచారం అయితే తమిళ రాజకీయాల్లో స్పష్టంగా నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మొత్తం మీద టీవీకే పార్టీ తమిళనాడులో అంతా సానుభూతి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ఇతర పార్టీల నుంచి నేతలు వలసలైతే స్టార్ట్ అయ్యాయని చెప్తున్నారు. టీవీకే పార్టీ డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాబోతోందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ సమీకరణాలు అక్కడ మారిపోతున్నాయి. ఇదే సంకేతంగా కూడా చెప్తున్నారు. విజయ్ టీవీకే పార్టీలోకి పెరుగుతున్నటువంటి వలసలు కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో టీవీకేలో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే మనోహరన్ చేరికకు సంబంధించి ఉదాహరణగా చెప్తున్నారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ సమక్షంలో మనోహరన్ పార్టీలో చేరారు. 2016 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి వాసుదేవ నల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2021 తమిళనాడు ఎన్నికల్లో వాసుదేవ నల్లూరు నుంచి 2367 స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు కూడా విజయ్ టీవీకే పార్టీ వైపు చూస్తున్నారనేటువంటి మాట. రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి వలసలు చేరికలు ఎక్కువగా ఉంటాయని కూడా టీవీకే నేతలు చెప్తున్నారు.